నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సెరి పురంధేశ్వరి గారి మీద అయితే వైసీపీ చాలా భారీ కుట్ర అయితే పన్నింది అండ్ ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే పురంధేశ్వరి గారి మీద వైసీపీ భారీ కుట్ర పన్నిందని అనిపిస్తుంది అండ్ దాని మీద కూడా పార్టీ పరంగా కూడా చాలా మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి సార్? ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళు సామెత చెబుతుంటారు, కాయలు కాసినటువంటి చెట్టుకే రాళ్ళు వేస్తారని. అంటే కాయలు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళు వేస్తారని, ఎందుకంటే తిందామని, అంతే కదా. అలానే పవర్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థి పార్టీలు. ఇప్పుడు పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ. తాజాగా ఆవిడ దాదాపు 22 మంది ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ కొన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింతగా ఆమె మీద కుట్ర పన్నేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఏం చేస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే తెలుగుదేశం పార్టీ, లేదా జనసేన, ఎవరైనా సరే ఎవరైనా బద్నాం చేయాలంటే ఇప్పుడు ఈజీగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏది? సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పురంధరేశ్వరిని బద్నాం చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఏం చేస్తున్నారు ఆమె మీద తాజాగా చేస్తున్నటువంటి కామెంట్లు ఏంటి, లేదంటే ఆరోపణలు ఏంటి అని అంటే, ముస్లిం రిజర్వేషన్లు రద్దు అని చెప్పి చెప్తోంది పురంధరేశ్వరి. ప్రస్తుతం 4% రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చెయ్యాలి అనే దానికి కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాము బీజేపీ తరఫు నుంచి అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఆవిడ లెటర్ ప్యాడ్ మీద ఒకటి సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూట్ చేశారు. సోషల్ మీడియాలో న్యూస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ న్యూస్ వచ్చినాయి. వేటివ్ న్యూస్ అని చెప్పి దాని ఎంబ్లమ్ మీద, దాని మాస్టర్ హెడ్ మీద, అంటే దాని ఎంబ్లమ్ కింద ఒక న్యూస్ రాయటం, అదొక స్ప్రెడ్ చేయటం. అలాగే చంద్రబాబు నాయుడు పేరుతోటి ఒక లెటర్ రాయటం, రిలీజ్ చేయటం, లేదా జనసేన పవన్ కళ్యాణ్ లెటర్ హెడ్, జనసేన లెటర్ హెడ్ మీద జనసేన పవన్ కళ్యాణ్ సంతకం పెట్టినట్టు ఒక లెటర్ రాసి అది సోషల్ మీడియాలో వదలడం. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్లు పంపించడం ద్వారా కూటమిని బలహీనపరచాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా లాస్ట్ మంత్ మొత్తం చేసింది. అయినప్పటికీ కూడా కూటమికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ మేరకు భాగస్వామ్య పక్షాలుగా సీట్లు షేరింగ్ కానీ, లేదంటే సీట్ల సర్దుబాటు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాయి. వాళ్ళ ప్రయత్నం ఫలించల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయా పార్టీలో ఉండేటువంటి అభ్యర్థులను, లేదంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అధిపతుల్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా ఏంటి, బీజేపీ ముస్లింలు రిజర్వేషన్లకు వ్యతిరేకం, దాని సిద్ధాంతమే అది, బీజేపీ సిద్ధాంతం. ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి వచ్చినటువంటి అమిత్ షా కూడా అదే ప్రకటించారు. సో ఇప్పుడు పురంధరేశ్వరి కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను అని చెప్పి ఆవిడ కూడా ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ సిద్ధాంతం అది, మేము రద్దు చేయబోతున్నాం అని చెప్పి పురంధరేశ్వరి చెప్పినట్టు ఆవిడ మీద ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆవిడ దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు పురంధరేశ్వరిని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అని అంటే, పురంధరేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుంది, మద్య నిషేధం అని చెప్పి మద్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు. అలాగే ఇసుక ట్రాక్టర్ 1000 రూపాయలు ఉన్నదాన్ని ఇవాళ 40,000 30,000 చేసేసారు. అదే ఆ విధంగా సిండికేట్ చేశారు, సెంట్రలైజ్ చేశారు. ఇసుక సిండికేట్ నడుస్తుంది. భవన కార్మికుల నిర్మాణం జరగకుండా కార్మికులను రోడ్డును పడేశారు. ఇలాంటివన్నీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు. దాంతో ఆవిడ మీద రాజకీయపరమైనటువంటి ఒక కక్షను పెంచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక విశాఖ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. విశాఖ డ్రగ్స్ వ్యవహారం బయట రాగానే ఇమీడియట్గా తొలి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. దీంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క ప్రమేయం ఉంది. లేదంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా ఈ విశాఖ డ్రగ్స్ లాంటి ఇంటర్నేషనల్ మాఫియా జోలికి వెళ్ళరు, ఆ సాహసం కూడా చేయరు అనేటువంటి ప్రచారం జరిగింది. దానికి బలం చేకూరేలా ఏం జరిగింది, పోలీసు వ్యవస్థలో ఉన్నతంగా లేదా ఉన్నత పదవుల్లో ఎవరైతే ఉన్నారో విశాఖ పోలీస్ కమిషనర్ లాంటి వాళ్ళు, ఉన్నత అధికారులు
ఇమీడియట్ గా విశాఖ ఓడరేవుకి వెళ్ళారు. విశాఖ ఓడరేవుకి వెళ్ళి సిబిఐని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మేరకు సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు సిబిఐ ఎంక్వైరీని అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల యొక్క ప్రమేయం ఏదో ఉంటుంది అనేటువంటి అనుమానం చాలా బలపడింది. బలపడినటువంటి క్రమంలో ఇమీడియట్ గా ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు దానికి అసలు ఏ పేరు మీద అడ్రస్కి వచ్చింది, ఏ పేరు అడ్రస్ తోటి దీన్ని బుక్ చేశారు ఆ రోజున డ్రై ఈస్ట్ ని, అసలు ఆ ఓడ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఆ ఓడ ఎక్కడ ఆగింది, వైజాగ్ లో ఏ టెర్మినల్లో ఆగింది, ఇవన్నీ బయటికి తీశారు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ ద్వారా దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అనేది బయటపడింది. ఎవరిది ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని అంటే పురంధరేశ్వరికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ ఫ్యామిలీతో తీసుకున్నటువంటి ఫోటోలు ఉన్నాయి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన యజమాని వీరభద్రరావు లేకపోతే పూర్ణచంద్రరావు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీళ్ళ బంధువులు అని చెప్పి ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు. మీడియాలో సొంత మీడియాలో హంగామా చేశారు, నానా రకాల హంగామా చేశారు. దాని మీద పురంధరేశ్వరి ఏం చేశారు, పరువు నష్టం దావా చేశారు. ఏది బ్లూ మీడియా మీద, సాక్షి మీడియా మీద, సాక్షి మీడియా మీద పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం దావా వేసిన తర్వాత అప్పుడు కొంత తగ్గారు. తగ్గిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఈ వైశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎవరున్నారు తేల్చాలని చెప్పి డిమాండ్ చేశారు. లేదు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, పురంధరేశ్వరి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మొత్తం కూటమికి సంబంధించినటువంటి లీడర్లే ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇది ఒక 4-5 రోజులు నడిచింది విశాఖ డ్రగ్స్ చుట్టూ. ఆ తర్వాత సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఆ డ్రగ్ ఏమైందో ఒకసారి బస్ దొరికింది అన్నారు, దాంట్లో ఫైల్స్ ఉన్నాయి అన్నారు, దాంట్లో తర్వాత బాక్సులు ఉన్నాయి అన్నారు, ఆ బాక్సులు ఏదో డబ్బులు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ ఒక రోజు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఫారినర్ ఎవరో దొరికారు, ఆ ఫారినర్ ని పట్టుకున్నారు, సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పి అది ఒక రోజు నడిచింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సీఎం ఆఫీస్ లో ఒక కంటైనర్ కనపడింది. ఆ కంటైనర్ లో ఏమున్నాయి అని చెప్పి రకరకాలుగా ప్రచారం జరిగింది. ఆ కంటైనర్లో డబ్బు తరలిస్తున్నారు. ఆ డబ్బు ఎక్కడిదో కాదు, విశాఖ ఎయిర్పోర్ట్లో విశాఖ ఓడరేవులో దొరికినటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి డబ్బు అనేది. ఆ డబ్బుని మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం ఆయన ఈ కంటైనర్లో తరలిస్తున్నారు అనేటువంటి ప్రచారం ఇంకో రోజు నడిచింది. అసలు ఆ కంటైనర్ వివరాలు ఇప్పటి వరకు చెప్పాలి. సీఎం ఆఫీస్ నుంచి చెప్పాలి కదా, ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు. సీఎం ఆఫీస్ నుంచి కంటైనర్ వచ్చినప్పుడు ఆ కంటైనర్లో అసలు ఏమి వెళ్ళింది, ఆ కంటైనర్ ఎవరిది, ఏం తీసుకెళ్తున్నారు అనేది చెప్పాలి. కానీ ఆ కంటైనర్లు ఏం వెళ్తున్నాయి అనేది చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. సో ఆ కంటైనర్ వ్యవహారం మొత్తం నడుస్తున్నటువంటి క్రమంలో ఈ మొత్తం ప్రచారం ఒక 4-5 రోజులు నడిచి మొత్తం ఇప్పుడు ప్రచారం అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు మీదుగా వెళ్ళిపోయింది. ఏది రాష్ట్రంలో ఉండేటువంటి అది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వీటి మీదకి వెళ్ళిపోయింది, గొడ్డల వ్యవహారం వీటి మీదకి ప్రచారం వెళ్ళింది. ఈ లోపు ఏం చేశారు, ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పురంధరేశ్వరి మెడకి చుట్టారు. ఆవిడ ఇప్పుడు ఖండన ఇచ్చారు. ఆ రిలీజ్ చేసినటువంటి న్యూస్ తోటి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. అంటే పురంధరేశ్వరిని తరచూ ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, కూటమిలో బీజేపీ ఉంది, తర్వాత బలమైనటువంటి లీడరు ఎన్టీఆర్ చరిష్మా కలిగినటువంటి ఒక లీడరు, ఎన్టీ రామారావు కూతురు, ఆవిడకి చరిష్మా ఉంది. ఆవిడ బీజేపీని లేదంటే తెలుగుదేశం పార్టీని లేదా జనసేన అన్నింటినీ కలుపుకొని పోయి కూటమిని బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమిలో ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అనేది గత 2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగా పురంధరేశ్వరి రిజర్వేషన్లకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు, రద్దుకి కూటమి ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆవిడ అని చెప్పి ఈ ఫేక్ని క్రియేట్ చేశారు. ఇది ఫేక్ అని చెప్పి ఆవిడ, అది బీజేపీ సిద్ధాంతం కూటమి సిద్ధాంతం కాదు అని చెప్పి ఆవిడ చాలా సీరియస్గా ఖండన ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా పురంధరేశ్వరిని ఏ విధంగా వెంటాడతారు, ఎందుకు వెంటాడుతున్నారు అనేది నేను చెప్పాను. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో పురంధరేశ్వరి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ 22 మంది ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి కంప్లైంట్ చేశారు. దాని మీద యాక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ అలాగే డీజీపీని కూడా మార్చాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. వీటన్నిటికీ కారణం బీజేపీయే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి ఉన్నారు కాబట్టి ఆవిడే కారణం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు భావించి, బలమైనటువంటి లీడర్గా భావించి, ఆవిడ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అనుకొని ఆవిడని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో
రకరకాలుగా బద్నాం చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అలాంటి వాటికి బహుశా పురంధరేశ్వరి దడుస్తారు, వెనకడుగు వేస్తారని చెప్పి నేనైతే అనుకోను.